వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. రాజకీయ విశ్లేషణల పేరిట హద్దులు దాటితే ఏమవుతుంది? నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించే మేధావులకు ప్రజాక్షేత్రంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి అనే ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది ఇటీవల సోషల్ మీడియా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన తాజా ఉదాంతం. సమాజంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి విద్యావేత్తగా, రాజకీయ విశ్లేషకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్లిష్టమైన విషయాలను సైతం విడమర్చి చెప్తారనే పేరు ఆయనకుంది. అయితే తాజాగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసే క్రమంలో ఆయన తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా చివరికి ఆయన క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితికి దారితీశాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటేనే సుదీర్ఘమైన లెక్చర్లు, గణాంకాలతో కూడిన విశ్లేషణలు, టీవీ డిబేట్స్లలో అయినా, తన సొంత యూట్యూబ్ ఛానల్లో అయినా ఆయన మాట్లాడేటప్పుడు తనకంటే బాగా ఎవరికీ తెలియదు అనే ఒక విధమైన అహంకారం సగటు ప్రేక్షకుడికి కనిపిస్తుంటుంది. సబ్జెక్ట్ ఏదైనా సరే, అది రాజ్యాంగం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యూహాలు కావచ్చు, తాను చెప్పిందే పరమ సత్యం అనే ధోరణి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఆయన విశ్లేషణకు ఒక గౌరవం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ విశ్లేషణలు కాస్త ఏకపక్షంగా ఒక నిర్దిష్ట రాజకీయ కోణానికి అనుకూలంగా మారుతున్నాయనే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రొఫెసర్ నిరంతరం నెగిటివ్ యాంగిల్లో లెక్చర్స్ దంచడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, ఆయన వ్యూహాలను తక్కువ చేసి చూపించడమే లక్ష్యంగా ఆయన వీడియోలు సాగాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయనను విమర్శించడం అందరికీ ఒక ఫ్యాషన్ గా మారింది. ఆయనకు స్థిరత్వం లేదని, కేవలం పార్ట్ టైం రాజకీయ నాయకుడని ప్రొఫెసర్ తో పాటు చాలా మంది లెక్చర్స్ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో చూపించిన పట్టుదల, సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత కూడా కొందరిలో మార్పు రాలేదు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తూ సనాతన ధర్మం గురించి లేదా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు దానికి వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి అశేష ప్రజాదరణ ఉన్న నాయకుడితో క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీతో పెట్టుకున్నప్పుడు కనీసం వాస్తవాలను సరిచూసుకోవాలనే కనీస జ్ఞానాన్ని ప్రొఫెసర్ మర్చిపోయారు. ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు ప్రొఫెసర్ చేసిన ఒక బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే క్రమంలో పూర్తిగా జరగని ఒక విషయాన్ని జరిగినట్టుగా ఆయన తన లెక్చర్లో పేర్కొన్నారు. ఆధారాలు లేని వార్తలను, సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పుకార్లను పట్టుకొని వాటికి తన మేధావితనాన్ని జోడించి ఒక పెద్ద కథ అల్లేశారు. ఆధారాలు లేని ఆరోపణలు ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు చట్టం తన పని చేసుకుపోతుంది. జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించారు. ప్రొఫెసర్ చెప్పిన అబద్ధాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో బట్టబయలు చేశారు. సమాజానికి బుద్ధి చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ ఇలాంటి ఫేక్ న్యూస్లను నిజమని నమ్మి లెక్చర్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ నెటిజన్లు ఆయనను ఘోరంగా ట్రోల్ చేశారు. దీంతో తనంతటి మేధావి అని చెప్పుకునే ప్రొఫెసర్ రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుల పాలయ్యారు. అయితే ఈసారి జనసేన పార్టీ కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్స్ తో ఊరుకోలేదు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అబద్ధాలను, తప్పుడు ప్రచారాలను సాగనిచ్చేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ జనసేన లీగల్ సెల్ రంగంలోకి దిగింది. ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం, కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపడం వంటి చర్యలు వేగవంతమయ్యాయి. ఎప్పుడైతే చట్టపరమైన చర్యలు ముందుకొచ్చాయో, పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉందో అప్పటి వరకు తానకేం భయం, తానే నిజాలు మాట్లాడుతున్నా అంటూ బిల్డప్ ఇచ్చిన ప్రొఫెసర్లో వణుకు మొదలైంది. కోర్టుల చుట్టూ తిరగడం, లీగల్ చిక్కుల్లో పట్టడం తన వయసుకు, హోదాకు మంచిది కాదని ఆయన గ్రహించారు. కేసులు అనేసరికి అప్పటి వరకు తాను ప్రదర్శించిన సింహస్వప్న గాంభీర్యతాన్ని పక్కన పెట్టి తట్టాబుట్టా సర్దుకునే పరిస్థితికి వచ్చారు. ఇక వేరే దారి లేక చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగిరాక తప్పలేదు. తాను చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, పొరపాటు సమాచారం ఆధారంగానే తాను ఆ వ్యాఖ్యలు చేశారని ఒప్పుకుంటూ ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు టీవీ స్టూడియోలలో కూర్చొని ఇతరులకు నీతులు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయి క్షమాపణలు చెప్పడం ఆయన సుదీర్ఘ కెరియర్లోనే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదాంతం కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యక్తిగత పరాభవానికి సంబంధించింది మాత్రమే కాదు, సమాజంలో మేధావులను, విశ్లేషకులను తిరిగే ప్రతి ఒక్కరికి ఇదొక హెచ్చరిక. రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం, కానీ అవి వ్యక్తిగత కక్ష సాధింపులుగా మారకూడదు. ఎలాంటి మేధావి అయినా సరే మాట్లాడే ముందు వాస్తవాలను, ఆధారాలను పరిశీలించుకోవాలి. పవన్ కళ్యాణ్ లాంటి వారిపై బురద జల్లాలని చూస్తే చట్టపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో ఈ ఘటన నిరూపించింది. చివరికి తనంతట తోపు లేడనుకున్న
ప్రొఫెసర్ పవన్ కళ్యాణ్తో పెట్టుకుని అభాసు పాలై క్షమాపణలతో ఈ వివాదానికి తెరదింపాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఆయన తన ఏకపక్ష విశ్లేషణలను పక్కన పెట్టి నిజాయితీతో కూడిన విమర్శలు చేస్తారని ఆశిద్దాం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. ఇది చెప్పడంలో ఎలాంటి మొహమాటము లేదు. మీరు లేకుంటే ఈ ఛానలే లేదు. ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.